లోపలికి తీసుకెళ్దాం పదండి. బావకి ఏమైంది మావయ్య? పీకల దాకా తాగాడే. బావ తాగడం ఏంటి మావయ్య? ప్రేమలో మోసపోయిన తర్వాత తాగకపోతే ఏం చేస్తాడు? అయినా ఇది రోజుల్లో కుర్రవాళ్ళకి అలవాటేగా. బావ ప్రేమలో మోసపోవడం ఏంటి మావయ్య? నాకు అర్థం కావట్లేదు. అయినా బావని కాదనుకున్నా ఆ నష్ట జాతికురాలు ఎవరు? ఏం నటిస్తున్నావే? అందుకేనేమో ఈ మధ్య ఉత్తమ నటి అవార్డులన్నీ మీ ఆడవాళ్ళకే వస్తున్నాయి. అవును, నేను చెప్తుంది నిజం. నువ్వే వాడిని ప్రేమలో మోసం చేశావు. ఆ భావాన్ని వెనకే తిరిగి వాడి నిలువునా ముంచేశావు. వాడి మనసును నువ్వే గాయపరిచావు. బావ మనసు నేను గాయపరచడం ఏంటి మావయ్య? వాడెవడో సెల్లో మెసేజ్ పెడితే వాడిని ప్రేమించి వాడిని అభిరుచులన్నీ తెలుసుకున్నావు, కానీ అనుక్షణం నిన్ను పరితపించే నీ బావ మనసును తెలుసుకోలేకపోయావు. బావ ప్రేమించింది నన్న. ప్రేమ లేకుండానే పనులన్నీ చేస్తాడా? ప్రేమేంటి? అది తన బాధ్యత. బాధ్యతతో చేయడానికి వాడేమి నీ సొంత బావ కాదు. నువ్వు పిలిస్తే బావయ్యాడు. నేను పిలిస్తే బావడం ఏంటి మావయ్య? నాకేమీ అర్థం కావట్లేదు. అవును, అదే నిజం. సంతోష్ మా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య వదిన ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. వాడిని ఒంటరి వాడిని చేయకూడదని నిన్ను వాడికి జతపరిచాను. అంతేకాదు, నువ్వు వాడు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు బావా బావా నన్ను పెళ్లి చేసుకుంటావా అని బొమ్మల పెళ్లి ఆటలు ఆడుకునేవారు. ఆ పెళ్లినే నిజం చేయాలనుకున్నాను. అంతేకాదు, వాడు కూడా నువ్వే ఊపిరిగా బతికాడు. నీ చదువు కోసం వాడి చదువు మానేసి నిన్ను చదివిస్తున్నాడు. మావయ్య, అవునమ్మా, ఇది నిజం. మరి నేనెవరిని మావయ్య? నువ్వు ఆడక్క కూతురిగా నేనే మీ ఇద్దరిని నమ్మించానమ్మా. మరి మరి నేనెవరిని మావయ్య? నాకు వివరంగా చెప్పండి. చెప్తాను తల్లి, చెప్తాను. నువ్వు మా బావ గోపతిరాజు గారి మనవరాలు. మీ నాన్న పేరు మురళి, మీ అమ్మ పేరు మానస. మా బావ గోపతిరాజు మన ఊరి జమీందారు. అయ్యగారు, మా అయ్యగారు అడగపోయిందబ్బా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఈ షూ ఉంది కదా, ఈ షూని శుభ్రం చేసేస్తాను. మాంచి పనిలో ఉన్నారా? అవ్వా అవ్వా, ఏం చేస్తున్నారా? పనిలో ఉన్నారా? అవ్వా అవ్వా, ఎవరైనా చూసారంటే నవ్వుతారా? ఎందుకు నవ్వుతారు బాబు? ఎందుకు నవ్వుతారు? నవ్వడమే కాదురా, నీకు ఈ వయసులో ఇదేం పనని 4 తగిలిస్తారు కూడా. ఎందుకు కొడతారు బాబు? నేను చేసే పని అంత తప్పుడు పనా? అయినా ఈ పనే చేయమని మన ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి కదా. ఏంటి ఈ పనా? అవును, రోజు టీవీలో చూపిస్తున్నారు కదా, శుభ్రత పరిశుభ్రత స్వచ్ఛ భారత్ అని. ఇప్పటి వరకు నువ్వు చేసే పని ఇదంట్రా. నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఏమనుకున్నారు బాబు? ఏదేదో ఊహించుకున్నాను లేదా? అవునండి, ఏదో స్వచ్ఛ భారత్దే. మన రాజకీయ నాయకులు ఫోటోల కోసం చేసే పని ఇదే కదా, అందుకే నేను ఈ పని చేస్తున్నాను. ఫోటోల కోసం చేసే పని స్వచ్ఛ భారత్ అనరా? దేశ శుభ్రం కోసం చేసే పని స్వచ్ఛ భారత్ అంటారా? ఏదండి, దేశం శుభ్రంగా ఉండాలా? మరి మన ఊరి నాయకులు వీధిలో చేస్తున్నారేంటి? ఒరే బడుద్దాయ్, ఇల్లు శుభ్రంగా ఉంటే ఊరు శుభ్రంగా ఉంటుంది. ఊరు శుభ్రంగా ఉంటే జిల్లాలు శుభ్రంగా ఉంటాయి. జిల్లాలు శుభ్రంగా ఉంటే రాష్ట్రాలు శుభ్రంగా ఉంటాయి. అబ్బబ్బబ్బా, రాష్ట్రాలు శుభ్రంగా ఉంటే దేశమే బాగుంటుందిరా. అదిరా దాని అర్థం. అందుకే కదా గారు శుభ్రం చేస్తుంది. ఒరే, జోడు శుభ్రపరిచినంత మాత్రాన స్వచ్ఛ భారత్ అయిపోదురా. ఇంటిని శుభ్రంగా ఉంచాలి. జోళ్ళే అని అందులో ఇంకా తీసేయకండి. జోళ్ళే రామరాజుల రాజులే తెలుసా? ఈ రోజుల్లో ఇంట్లోనూ పూజల్లోనూ కరుణుడు కవచ కొండాలతో పుట్టినట్టు పువ్వు లేకుండా పెళ్లి
వేసుకోవట్లేదు, జోళ్ళతోనే అక్షింత కూడా వేసేస్తున్నారు. అంత అవసరమైన వస్తువండి బాబు ఈ జోడు. అవునరా బసవయ్య, నువ్వు చెప్పింది నిజమేరా. అందుకేరా ఇప్పుడు పెళ్ళిళ్ళు పెడాకులు అవుతున్నాయి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు తూతూ మంత్రమే. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫోటోలు వీడియోల కోసమే చేసుకుంటున్నారా. ఫోటోగ్రాఫర్ ఎలా చెబితే అలా వినాలి. ఫోటోగ్రాఫర్ ఒక దర్శకుడు, వీళ్ళంతా ఒక నటీనటులు. ఫోటోగ్రాఫర్ ఎలా తల తిప్పమంటే అలా తల తిప్పాలి. మరి తిప్పరేటి మరి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి డోన్ కెమెరాలు పెట్టిన తర్వాత అయినా ఈ రోజుల్లో పెళ్లిలో గౌరవ ఎందుకు చెప్తున్నారు, ఆ మంత్రాలకు అర్థం ఏంటో పెళ్లి చేసుకునే పిల్లలకి తెలీదు, పెళ్లి చేయించే పెద్దలకి తెలీదు. అయినా ఇప్పుడు వాటికి అర్థం ఎవరికి కావాలరా బసవయ్య? ఎక్కువ మందికి భోజనం పెట్టడం గొప్పే గాని సాంప్రదాయంగా భోజనం పెట్టాలని ఎవరు ఆలోచిస్తున్నారా? అవునండి, ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళని ముందుగా భోజనం చేశారా అని అడుగుతారే కానీ మా వాళ్ళని దీవించారా అని అడగరు. ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా అన్నమో రామచంద్ర అన్నట్లు అన్నం లేని వాళ్ళ వచ్చిన వెంటనే ప్లేట్ కట్టుకొని భోజనం లైన్లో నిలబడతారంటే. అవునరా బసవయ్య, లైన్లో నిలబడ్డవాడు ఎంత పెద్ద మనిషి అయినా సవ్యచాటిలా రెండు చేతులు చాపి వంటలు చేస్తాడు. సగం ప్లేట్ లో సగం కింద సగం మన బట్టల మీద. అవునండి, మరొకసారి అన్నం కావాలన్నా మళ్ళీ లైన్ కట్టాలని కట్టడం మానేసి ప్లేట్ పడేద్దామని సరికి ఎవడో సగం తాగేసి పడేసి వాటర్ ఎక్కడ దూరం అడిగేసుకొస్తావు. ఆ నీళ్లు మన ప్లేట్లోను మన బట్టల మీద పడి మన బట్టలన్నీ తడుపుకోవాలని అయినా. అవునరా బసవయ్య, నాకు ఒక పెళ్ళి అలానే జరిగిందా. సగం అన్నం తిన్నాను, నువ్వు చెప్పినట్లుగానే మట్టిలో కలిసిన వాటర్ నా ప్లేట్ లో పడింది. వెంటనే ప్లేట్ పడేసి వచ్చేసాను సగం ఆకలితో. అవునండి, ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ భోజనానికి వంక పెడతారు, దేనికి వంక పెట్టరు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది తినడానికి కదండి. అయినా భోజనం చేసి వెళ్ళిపోవడమే గాని ముహూర్తపు టైం దాకా ఎవరుంటున్నారా? వాళ్ళ బంధువులు తప్ప. అవునండి, ముహూర్త టైంలో పెళ్లి కొడుకు కాలు కడుతుంటే మొట్టు కూడా నీ కుర్రాడు నురుగు కొట్టడం, నడువిరి ముసలి వాళ్ళు లుంగిడాలు అంటూ పిచ్చిగంతులు వేయడం, ఇది పెళ్ళా లేక రికార్డ్ అండ్ డాన్సా అన్నట్లు తయారైందండి బాబు ఈ పెళ్లి వ్యవస్థ. అందుకే ఇప్పుడు పెళ్ళైన కొద్ది రోజులకే గొడవలు, వేరే కాపురాలు. వేరే కాపురం రమ్మంటే రావండి. దేవుడు దీవెనలు అయ్యి సాంప్రదాయంగా పెళ్లి జరిగితే దేవతలు దిగొచ్చి దీవెనలు ఎత్తారు. ఇప్పుడు అన్ని రాక్షసులు దీవెనలేనండి. అందుకే మొగుడు మీద పెళ్ళం, పెళ్ళం మీద మొగుడు ఈ గోల్తో బ్రతికేస్తున్నారు. అయినా మన రోజుల్లో పెళ్లిళ్ళు ఎంత సాంప్రదాయంగా జరిగేవరా. భార్యాభర్తలు అన్యోన్యంగా కుటుంబాలు కలిసిమెలిసి ఉండేవరా. ఎండి చలవతి గారు ఇంక పోయిన రోజు తిరిగి రావాలండి. సర్లే, ఇప్పుడు ఆ పెళ్లి విషయాలు మనకి ఎందుకు కానీ మీ అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు చెప్పు. మా అయ్యగారితో ఏం పనండి? ఏ పనో నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా? ఆరుస్తాను తీరుస్తాను ఏమనుకున్నారు, పెద్దగారు లాంటి వాడిని. ఏంట్రా ఈ మాటలు పాటలు దాటుతున్నాయి. అవునండి, దేవుడి దర్శనం కావాలంటే ముందుగా పూజారి గారు అనుమతి తీసుకుంటారు. అలాగే మా అయ్యగారితో ఏం పని పడినా ముందుగా చెప్పాలి. మరి ఏంట్రా నీ ధైర్యం? మీ అయ్యగారితో చెప్పాలంటే నీ చెక్క కుదురుతుంది. ఏంటండి మా అయ్యగారితో చెప్తారా? మా అయ్యగారితో చెప్తే నేను భయం పడిపోతాను అనుకుంటారా? భయం పడడం మా ఇంట్లో వంటలే తెలుసా. అవునులే, మీరు మరి మాహిష్మతి శివగామి వంశము మహేంద్ర బాహుబలి మనవడివి. మీకు భయపెట్టడమే గాని భయపడటం తెలియదు. మరి చలపతి గారు వాళ్ళంతా గ్రాఫిక్స్ అన్నాయండి, మాది ఒరిజినల్. నోరు మూసుకొని మీ అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు చెప్పరా. సరిపోయింది సంబడం. మా అయ్యగారు ఎక్కడికి వెళ్తే నాకు ఎందుకండి తిప్పలు, నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. అంటే ఇప్పటి వరకు ఈ విషయం నాతో చెప్పకుండా ఆడుకున్నావు అన్నమాట. మా ఊరికండి వెళ్ళి చెప్తారు ఆడుకోవడం. మీరు చిన్న పిల్లోడేటి ఏ పనైనా తెలియక ఈ షూ శుభ్రం చేస్తుంటే మీరు వచ్చారు. మంచి టైం పాస్ అని కాసేపు ఆట పెట్టించారు. అయ్యి బాబు మా అయ్యగారు వచ్చే టైం అయింది. అదిగో మాటల్లోనే వస్తున్నారు. ఇప్పుడే వచ్చానయ్యా. అయ్యా, మీరే నాకు న్యాయం చేయాలయ్యా. ఏం జరిగిందని చెప్పు.
చలపతి, ఎందుకు అంత బాధపడుతున్నావు? మా వాడికి ఉద్యోగం వచ్చిందయ్యా. ఇది చాలా మంచి విషయమే కదరా. ఏం మంచి విషయమో ఏమిటో అయ్యా. ఆ ఉద్యోగానికి 5 లక్షలు కట్టాలంటయ్యా. 5 లక్షలా? ఇంతకీ మీ వాడేడి? బయట ఉన్నాడయ్యా, పిలవమంటారా? పిలవరా? బాబు ప్రసాదు, అయ్యగారు పిలుస్తున్నారా? నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఆ ఉద్యోగానికి 5 లక్షలు కట్టకపోతే నేను వాడికి తండ్రినే కాదంటయ్యా. వాడి చదువు కోసమే కదయ్యా నాకున్న కొద్ది భూమిని అమ్మేశాను. ఇప్పుడు నా దగ్గర ఏముందయ్యా? చలపతి, నీవు బాధపడకు. ప్రతి కష్టానికి ఒక మార్గం ఉంటుంది. బాధపడికి ఏం చేయమంటారయ్యా? ఆ ఉద్యోగం రాకపోతే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడయ్యా. నాకు వాడు తప్ప ఎవరున్నారయ్యా? ఎవరున్నారు? రేయ్, నీ తండ్రి డబ్బులు కట్టినంత మాత్రాన నీకు తండ్రి కాకుండా పోతాడా? సార్, మీ దాకా వచ్చింది కాబట్టి మీకు వివరంగా చెప్తాను. మా నాన్న ఎలాగో ఈ డబ్బు కట్టలేదు. నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం సార్. ఇకపోతే ఈ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? ఏమీ లేదు సార్, మన పక్క ఊరి రాజారావు గారికి ఒక్కగానొక్క కూతురుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటికి ఇల్లరికం వస్తే 5 లక్షలు తనే కట్టేస్తా అంటున్నారండి. కానీ మా నాన్నతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు అంటున్నారండి. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. మీ నాన్నని వంటగాని చేస్తావురా? మీ నాన్న చదివిస్తేనేరా నీకు ఉద్యోగం వచ్చింది. నాన్న కోసం ఆలోచిస్తున్నాలే. అయ్యా, వీడి చిన్నప్పుడే నా జీవితం నాశకం అనుకుంటే వీడికి తెలిసేదయ్యా. అవునరా, ఈ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను ఎంతో అలర్మిగా పెంచాడురా మీ నాన్న. మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చిన అమ్మ నేను బాగా చూసుకుంటున్నాను కానీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదురా. నీ మీద ప్రేమతో తన రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి చదివించాడురా మీ నాన్న. ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదు సార్. నాకు వచ్చే ఉద్యోగం కానీ అలాంటి సంబంధం కానీ మళ్ళీ రావు సార్. అందుకే నాకు నా దారి నేను చూసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు చదువుకొని సంస్కారం నేర్చుకుంటాం అనుకున్నాం కానీ ఇలా బంధాలు విడదీస్తారనుకోలేదు. ఎంతకాలం సార్ ఈ బంధాలు అనుబంధాలు? అయినా ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయిగా, అక్కడ ఉంటే తనకి శాంతి, నాకు శాంతి. ఆపరా, ఆపు. ఒక మాట మాట్లాడాలంటే నీ నాలుక చీరేస్తా. మనిషిగా పుట్టామంటే తన ఎదుగుతూ పక్క వారికి చేతులివ్వాలిరా. అంతేగాని నీకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం చేయమంటారు సార్? నాకు మరో దారి లేదు. మీరు ఎన్ని చెప్పినా మా నాన్న వదిలేక తప్పదు. వదలక తప్పదా? తప్పదు సార్. వదలక తప్పదు అంటున్నాడు రా. అయితే వదలక తప్పదు. అయితే ఒకసారి ఏంటో చెప్పండి సార్. నెలకి ఇంత ఇచ్చేయమంటారా? ఇచ్చేస్తాను. తొందర పడకరా చిన్న నాయన. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటో చెప్పండి సార్. అయితే జాగ్రత్తగా విను. మీ నాన్నకి సంబంధించిన ప్రతిదీ వదిలేసి వెళ్ళిపోరా. అలాగే సార్, మా నాన్న ప్రతిదీ వదిలేస్తాను. మా నాన్నది ఇక్కడ ఏమీ లేదు. అయ్యా, ఏం చేస్తున్నారయ్యా? నా కొడుకుని నాకు దూరం చేస్తారా? మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరికి వస్తే మీరు చేసే న్యాయం ఇదా? చలపతి, నీవు బాధపడకు. నీవన్నీ వదిలేసి వెళ్ళడం వాడి వల్ల కాదు. అన్ని వదిలేస్తాను సార్. అయితే మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నా మీ ఇంటి పేరుని వదిలేసి వెళ్ళిపోరా. అయినా మగవాడికి ఇంటి పేరు మారదు, అది శాస్త్ర విరోధం. మన సనాతన ధర్మంలో తల్లిదండ్రుల వల్లమని లేదురా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తున్నాయి. నీ దాకా వచ్చేసరికి శాస్త్రాలు ధర్మాలు అంటున్నావే. ఓరి పిచ్చోడా, ఈ సృష్టిలో నాది అనేది ప్రతిదీ తండ్రిదేరా. అందుకే మగ పిల్లవాడు పుట్టాలి అంటారు. ఇంటి పేరు కోసం ఇప్పుడు చెప్పరా, నీ ఇంటి పేరు వదిలేసి వెళ్ళడం నీ వల్ల అవుతుందా? అవ్వదు సార్. అబ్బా, భలే చెప్పారయ్యా. ఇది మావాడికే కాదయ్యా, ఈ లోకంలో తండ్రిని వదిలేసిన ప్రతి కొడుక్కి మంచి గుణపాఠమయ్యా. ప్రతి మనిషి తన మనసుని కాపాడుకోవాలరా. అప్పుడే వాడు నిజమైన మనిషి అవుతాడు. ఈ రోజు నీ లాభం కోసం నీ వారిని దూరం చేసుకుంటే రేపు నీ పిల్లలు వాళ్ళ లాభం కోసం నిన్ను దూరం చేసుకుంటారా. అప్పుడు తెలుస్తుందిరా నీకు. ఒరే, నీ తండ్రిని చూడడం నీ ధర్మం రా. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అయ్యగారు, నన్ను క్షమించండి. మా నాన్న నేను బాగా చూసుకుంటాను. ఆ ఉద్యోగం రాకపోయినా కూలి పని చేసుకునే నేను బాగా చూసుకుంటాను. నా సద్దు, నీకు ఉద్యోగం ఇప్పించి బాధ్యత నాది. నీ తండ్రిని బాగా చూసుకో. నాన్న,
బాబు ప్రసాద్ సరిపోయిందా బాబు కాఫీ బాగుందా బాబు అయ్యగారు అవునన్నా వెళ్ళొస్తాం అయ్యగారు హలో మై డియర్ మానసా. హాయ్ మురళి. సారీ మానసా, కొంచెం లేట్ అయింది. కొంచెమా? నీకోసం ఎదురు చూసి చూసి బోరు కొట్టింది తెలుసా. సారీ చెప్పాను కదా. అయినా ఎదురు చూపులో పనే థ్రిల్ ఉంటుందిలే. థ్రిల్లు లేదు గిల్లు లేదు. అయినా మన ప్రేమ విషయం మీ నాన్నగారితో చెప్పారా లేదా? లేదు మానసా. లేదా? అయితే రేపటి నుంచి మనం కలవడం కుదరదు. మానసా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మా నాన్నగారు నా ఇష్టాన్ని కాదనరు. ఆ విషయం గురించి అయితే నువ్వు మర్చిపో. ఎలా మర్చిపోమంటావు మురళి? మీ నాన్నగారు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మన ప్రేమను కాదు అంటే నేనేమైపోవాలి? మానసా, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు మురళి, నువ్వు జమీందారి గారు పెట్టవి, మరి నేను. మానస, ప్రేమ కాస్తులు అంతస్తులు ఏమీ చేయలేవు మానస. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేనిదే నేను లేను మానస. చాలా థ్యాంక్స్ మురళి. నిజానికి నేను చాలా లక్కీ. ఎందుకంటే ఈ అంతర్రాశిలో సొంతం అవుతున్నందుకు. మీ మాటల్లో ఏదో తెలియని తీయదనం ఉంటుంది మురళి. అవును మానస, నీ మాటలో కూడా ఏదో తెలియని మత్తు ఉంది. అబ్బో, మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళు ఏదో రకంగా పొగిడి భలే ఆకట్టుకుంటారే. ఇది పొగట్టు కాదు మానస, నీ చిలిపి కళ్ళు నన్ను ప్రేమ పరవశంలో పొంగిస్తున్నాయి. తెలియని పరువులా ఉరుగలు వేసే నీ వంశ పొంగులు నా మనసుని హత్తుకుంటున్నాయి. నీ రూపం నా బిగి కౌగిల్లో కరిగిపోమంటున్నాయి. అమ్మో, కవిత్వమే. ఇది కవిత్వం కాదు మానస, ప్రకృతి సహజ. ప్రతి ప్రేమ జంట ఎన్నో తీయని కథలు కంటారు. నిజం మురళి, నేను ఎన్నో మధురాతి మధురమైన ఊహల్లో ఉన్నాను. మన ప్రేమ అమర ప్రేమగా మారాలని ఎన్నో కలలు కంటున్నాను. ఆ కలలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. మన విరుగులు ఇలా కలిసినప్పుడే మన ప్రేమ శాశ్వతం. అవును మురళి, మన కలయిక ఇలాగే ఆలు మగల బంధంగా మారాలి. అలాగే నీ ఇష్టం నేను కాదను. మన బంధం ఇలాగే ఆలు మగల బంధంగా మారాలి అంటే మన ప్రేమని పెద్దవాళ్ళకి తెలియజేయాలి. చూడు మానస, ఈ మురళి మాట అంటే మాటే. మాట తప్పడం మా వంశంలోనే లేదు. అయినా నీలాంటి అందాన్ని నేను వదులుకోలేను మానస. నువ్వు లేంటే నేను లేను మానస. మనం ఇలా ఎంతకాలం చాటుమాటుగా ప్రేమించుకుంటాం మురళి. అలాగే ఈ రోజే మా నాన్నగారితో మన ప్రేమ విషయం చెప్పి నీ ముక్కుకి తాడు వేయమంటావా? ముక్కు తాడు కాదండో అబ్బాయి గారు, ప్రేయసిని శాశ్వతంగా ముడివేసే పవిత్రమైన మంగళసూత్రం. ఏ సూత్రమైనా అది తేలికే వేయండి అమ్మాయి గారు. మురళి, కట్ట కానుకలు మాట్లాడుకోవాలిగా. ఏమిస్తారో చెప్పండి అమ్మాయి గారు. ఏం కావాలో కోరుకోండి అబ్బాయి గారు. కోరుకున్నవన్నీ ఇస్తారా అమ్మాయి గారు? ఇవ్వకపోతే ఊరుకుంటారా అబ్బాయి గారు? అయితే వేడి వేడి ముద్దులు కావాలి. అమ్మో, అంత కట్నం నేను ఇవ్వలేండి. ఒకేసారి కాకపోతే వాయిదాల పద్ధతులు ఇవ్వచ్చుగా. అబ్బా ఆసే, ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. ముందు మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి చెప్పండి. అలాగే మానస, ఈ రోజే మా నాన్నగారితో మన ప్రేమ విషయం చెప్తాను. అప్పుడు కట్నం ఇవ్వక తప్పదుగా మరి.